ఆంధ్రప్రదేశ్‌లో కొందరు పోలీసుల లెక్కలేనితనం, అసలు వ్యవస్థలన్నా, రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా వ్యవహరించడమన్నా, అసలు సినిమాల్లో చూస్తున్నట్లే కొందరు పోలీసుల వ్యవహార శైలయితే ఉంటూ ఉంది. సీరియస్‌లీ ఎందుకు ఇంత ఎక్స్‌ట్రీమ్ వెళ్తూ ఉన్నారో అర్థం గాదు. తాజాగా కూడా చూసాం. ఆముదాల వలస వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ చింతాడ రవికుమార్‌ను మహిళా ఎస్ఐ మీద దాడి అని జెప్పి ఎక్కడ దాడో ఒక విజువల్ లేదు. సరే పోనీయండి. ఆ కేసులో అరెస్ట్ జేశారు. సరే ఆ కేసులో అరెస్ట్ జేసిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు జేసి ఎస్పీ ఆఫీస్‌కి తీసుకెళ్ళి అక్కడి నుంచి కోర్టుకు ప్రవేశపెట్టే క్రమంలో రోడ్డు మీద నడిపించుకుంటూ పోతున్నారు. ఎందుకు ఇంత ఎక్స్‌ట్రీమ్ వెళ్ళడం? ఒక నియోజకవర్గ ఇన్‌చార్జ్ రోడ్డు మీద నడిపించడం ఏంటి? ఎవరిని నడిపించకూడదు. రోడ్డు మీద నడిపించేయడం ఏంటి? ఏమన్నంటే ఏం చెబుతారు? వెహికల్‌లు పనిచేయలేదని చెప్పి ఎటకారంగా చెబుతారు పోలీసు పెద్దలు గూడా. వెహికల్‌లు పనిచేయలే. రాష్ట్రంలో పోలీసు వెహికల్లనే సక్రమంగా మెయింటైన్ చేయలేని వాళ్ళు ఇంక అంతర్జాతీయ స్థాయిలో ఇంకేవో కడతారా? ఆ! పనిచేయట్లేదన్నది కామెడీ అని అందరికీ తెలుసు. పోలీసు వెహికల్ లేకుండా ఉన్నాయా? అందరిని ఇలానే నడిపించుకుంటూ వెళ్తారా? ఇది విరుద్ధంగా సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ కూడా విరుద్ధం గదా! మరి కోర్టులు ఇది దృష్టికి ఇది రావడం లేదా? కోర్టుల దృష్టికి రావడం లేదా? ఎవరు తీసుకెళ్లడం లేదా? తీసుకెళ్ళిన కోర్టులు సీరియస్‌గా పట్టించుకోవడం లేదా? ఇవి ఉల్లంఘనలు కాదా? స్పష్టంగా కనిపిస్తలేదా? రోడ్డు మీద నడిపించుకుంటూ పోయి ఎవరిని సాటిస్ఫై చేయాలి? ఎవరి హాని సాటిస్ఫై చేయాలని? ఎంత దారుణమండి సిస్టమ్‌ని సిస్టమ్‌లాగా నడిపించకుండా. ఏదో రాష్ట్రంలో కొందరి ఇంటి చుట్టాలయిపోయినాయి చట్టాలు, రాజ్యాంగాలు. న్యాయస్థానాలన్నా లెక్కలేదు. ఎందుకంటే ఆఫ్‌కోర్స్ లెండి. అంతవరకు న్యాయస్థానాలు కూడా తెచ్చుకుంటూ ఉన్నాయి. అది వేరే విషయం. న్యాయస్థానాలు కూడా అంతవరకు తెచ్చుకుంటూ ఉన్నాయి. ఒక్క దగ్గరైనా ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క అంశంలోనైనా వాళ్ళు సీరియస్‌గా స్పందించిన ఎక్కడన్నా పరిస్థితులున్నాయా? ఎన్ని సార్లు ఉల్లంఘనలకు పాల్పడతారు సిస్టమ్‌లో ఉన్నవాళ్ళు? మరి ఏ ఒక్కరైనా దారిన పెట్టిన పరిస్థితి ఉందా న్యాయస్థానాల్లో? ప్రతిసారి ఆగ్రహం, ఆవేశం, విస్మయం, ఆశ్చర్యం, ఆవేదన. దీనివల్ల ప్రయోజనం ఏంటి? నేను అదే పని చేస్తా. ఎందుకంటే నాకు పవర్స్ లేవు కాబట్టి. నాకు శిక్షించే పవర్స్ లేవు కాబట్టి. ఉన్నోళ్ళు కూడా అదే పని చేసుకుంటూ పోతే వాళ్ళకు నాకు మీకు ఏం తేడా ఉంటది? ఎంత దారుణం రోడ్డు మీద నడిపించుకుంటూ వెళ్ళడం. సినిమానా ఇదేమైనా?